దండము మా దీనబంధులకు అంటూ దాదాపుగా 30 ఏండ్ల నుండి ఆ పాట ఏ బాబాసాహెబ్ జయంతినైనా ఏ గ్రామంలో ఏ మూలకు పోయినా వినిపించుకున్నటువంటి పాట ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వందల పాటలు వచ్చినా కూడా గ్రామాల్లో ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా దండము మా దీనబంధులకు అని చెప్పేసి పాడుకునేటువంటి పాట రాసినటువంటి గొప్ప వ్యక్తి. మొన్న పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా చేసినటువంటి అంబేద్కర్ 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 అని అన్నిసార్లు ఎందుకు అంటున్నారని చెప్పేసి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. అన్నని అడిగి తెలుసుకుందాం. మరి అన్న అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాఠం కూడా రాయడం జరిగింది. ఆ పాఠం కూడా వినిపించుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు మొన్న రాసినటువంటి పాట చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే అమిత్ షా వ్యాఖ్యల్ని పొలిటికల్గా లేదంటే ప్రజా సంఘాలుగా అందరూ ఖండించారు, కానీ ఆ పాట రూపంలో ఆయన వ్యాఖ్యల్ని ఖండించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో మీరు గొప్ప పని చేశారు. అంతకుముందే మీరు దండము మా దీనబంధులకు అనే పాటతోనే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎంతోమంది తెలుసు. ముందుగా ఆ దండము మా దీనబంధులకు సంబంధించినటువంటి పాట రాసినటువంటి సందర్భం గురించి మాట్లాడుకున్నాక అమిత్ షా పాట కద్దాం. మీరు ఏ ఏజ్లో ఉన్నప్పుడు రాసిరు ఆ పాట, దాన్ని ఒకసారి మా కోసం వినిపించారా? మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి తరపున యావత్ మానవాళికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను N9 టీవీ తరపున. ఎందుకంటే ఈ దేశమే ఒక కుల వ్యవస్థ మత వ్యవస్థ అలుముకున్నటువంటి దేశం. అలాంటి దేశంలో ఒక అంటరాని కులంలో పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తను చిన్నగా ఉన్నప్పుడు కులం వివక్షతకు ఎంత ఇబ్బందులు పడ్డాడో మొక్కవోని ధైర్యంతో ఆయన గొప్ప స్థాయికి ఎదిగాడు. ఎప్పుడు కూడా వెనకాడికి వేయలేదు. ఆయన జీవిత పర్యంతంలో ఆయన కుటుంబంలో తన కుటుంబ పిల్లలు చనిపోయినప్పటికీ కూడా లెక్క చేయకుండా లండన్లో చదువుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని కులాల కోసం, అణగారిన వర్గాల కోసం, పేదల కోసం, స్త్రీల కోసం నేనొక్కడనే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఆయన గొప్పగా చదువుకొని ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఈ కులాల కోసం, ఈ వ్యవస్థ మార్పు కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన్నే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన బతికున్నంత కాలంలో ఒక మాట అంటాడు, నేను నా మార్గదర్శకులు ఇలా కబీరు, గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిబా ఫులే అంటాడు. నాకప్పుడు 30 ఏళ్ల క్రితము నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే పోరాటం చేసిన నాయకుడుగా అనుకున్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు పోరాటం చేసిన నాయకుల గురించి, తన గురువుల గురించి గొప్పగా చెప్పాడు, పూలే గురించి, కబీర్ గురించి అని అన్నప్పుడు నిజంగా బుద్ధుడి గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస నాలో కలిగినప్పుడు నిజంగానే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి విస్తృతంగా ఎన్నో పాటలు వచ్చినాయి, ఎంతో మంది చెప్తారు. కానీ ఆయన గురువులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళను కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఒక పాట రాయాలని చెప్పేసి ఒక పాఠకుడుగా, ఒక రచయితగా నాకు అనిపించినప్పుడు మొదలుపెట్టాను ఆ పాటను. 30 ఏళ్ల క్రితం 1995 ఆ ప్రాంతంలో దాదాపుగా ఇలా 30 ఏళ్ళు ఆ పాటకు 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళు ఆ రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పాట ప్రజల్లో సజీవంగా ప్రజల నోట్ల మీద, నాలుకల మీద ఆడుతూనే ఉంది, పాడుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. ఎందుకంటే పాట అనేటువంటిది బతుకుతో ముడిపడి ఉన్నది. పాట అనేటువంటిది సజీవంగా ఉండడానికి కారణం ఏంటంటే తన జీవితం పూర్తిగా ఆ పాటల్లో మిళితమైనప్పుడు ఆ పాట ఎప్పుడూ బతికే ఉంటుంది. కాబట్టి అలాంటి జీవితాల్ని మన గొప్ప జీవితాలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోయినటువంటి వ్యక్తులను మనం పాటగా రాయాలన్నప్పుడు ఫస్ట్ బుద్ధుడికి ఈ దేశంలో జ్ఞానం ఉండాలని చెప్పి, మనిషిని మనిషిగా చూడాలని చెప్పేసి, మనకు ఏదైనా కానీ మార్పు రావాలని చెప్పేసి మొట్టమొదట కోరుకున్నటువంటి గౌతమ బుద్ధుడు. అందుకే బుద్ధుని ముందుకు తీసుకున్నాను. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, దమ్మం శరణం గచ్చామి గచ్చామి, దండమో మా దీనబంధులకు మహనీయుల్లారా, అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, ఉద్యమాలకు బాటలేసి పోరుపాటకు రాగమయ్యి, ఉద్యమాలకు బాటలేసి పోరుపాటకు రాగమయ్యి, మా గుండెలల్లో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిసిపోయినరా మహనీయుల్లారా, మీరు సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా, పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై, సక్కనైనా తెలివితోని హక్కులన్నీ వెలికి తీసి బహుజనుల ఈ పోరాటానికి పునాదులు వేసినావు,
మా జ్యోతిరావు ఆహా మా జ్యోతిరావు ఓహోహో మా జ్యోతిరావు పూలే నీవయ్యో మహనీయుల్లారా విశ్వానికి తేజస్సువయ్యో మహనీయుల్లారా దండమో మా దీనా బంధులకు మహనీయుల్లారం అందుకొండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా మహనీయుల వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తులలో ఇలా ఛత్రపతి సావు మహారాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనుయాయులుగా మేము చివరిగా ఏం చెప్తున్నామంటే, మీరు నడిచి అన్న కులము నుంచి విరజిమ్మిన కాంతి ఓలే ఈ మనువు చరిత్రను మటుమాయము చేయండని బోధించి సమీకరించి పోరాడమని చెప్పిన మన భీమరావు ఆహాహా మన భీమరావు ఓహోహో మన భీమరావు అంబేద్కర్ అయ్యో మహనీయుల్లారా ఈ శూద్రులాకే సందామయ్యో మహనీయుల్లారా. అప్పుడు మీరు నడసిన తొవ్వల నడిచి ఎవ్వడినైనా ఎదిరిస్తాము, మీరిచ్చిన సందేశాలను అందరికీ అందిస్తాము, మా నెత్తురు చచ్చి కూలిన ఎత్తిన పోరు జెండను దించాం. మీరు కలలుగన్నా ఓహోహో మీరు కలలుగన్నా ఆహాహా మీరు కలలుగన్నా రాజ్యము కోసము మహనీయుల్లారా మేము కలిసి కట్టుగా పోరు చేస్తాము మహనీయుల్లారా. దళిత బహుజనులకు, శ్రామిక వర్గాలకు, అంటరాని కులాలకు, అణగారిన వర్గాలకు రాజ్యం వచ్చేంత వరకు మహనీయుల పోరాటంలో ప్రయాణం చేస్తాం. మా అంతిమ లక్ష్యం ఈ దేశాన్ని పరిపాలించడమే అని చెప్పేసి మేము ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే శత్రువుకు బలమైనటువంటి నినాదంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్ నినాదంతో ఈ అణగారిన వర్గాలు ముందుకెళ్తుర్రో, ఇలా పాలకులైనటువంటి మనవాదులైనటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఆపడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ దేశం సరిహద్దులే కాదు, ప్రపంచం భూమండలం ఎక్కడుందో ఆ భూమండలంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు ఇలా జ్ఞానం మారుమోగుతుంది. దీన్ని తట్టుకోలేక ఇలా మనవాదులు అవాకులు చవాకులు చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి అమిత్ షా హోంశాఖ మంత్రి ఇవాళ ఏమన్నాడు, రాజ్యాంగం మీద, భగవద్గీత మీద అని చెప్పుకున్నటువంటి ప్రమాణం చేసి పార్లమెంటు మెంబర్గా అయ్యాయి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఏది మీరు హోంశాఖ మంత్రి నిర్వహిస్తున్నారో అదే రాజ్యాంగం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. 130 కోట్ల జనము ఇవాళ ప్రజలు నీ యొక్క విధానాన్ని గమనిస్తున్నారు. భవిష్యత్తులో నీ ఆగడాలు సాగవని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మనవాదులు ఒకవైపు, మానవతావాదులు ఒకవైపు అనేటువంటిది ఈ ప్రశ్న ఈ అమిత్ షా పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ 100 సార్లు అంటారని చెప్పి ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి ఇలా చులకనగా మాట్లాడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను దాన్ని ఉద్దేశించి ఇలా మా మనసు గాయమైంది. మా తండ్రికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ పాటగా ఉత్పన్నమైంది. 130 కోట్ల జనము ప్రశ్నగా ఆ పాట ఇలా నిలిచిందని సందర్భంగా తెలుస్తున్నాం. ఎందుకంటే అరే ఎందుకు అంబేద్కరుపై కుట్ర వన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం జిమ్ముతున్నారు, ఎందుకు అంబేద్కరుపై కుట్ర వన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం జింపుతున్నారు. మా బతుకు మార్చినందుక మా బాధ తీర్చినందుక, మా బతుకు మార్చినందుక మా బాధ తీర్చినందుక, మా బలం పెంచినందుక మీ బలుపు దించినందుక, ఎందుకురా అరెరే ఎందుకురా చల్, ఎందుకు అంబేద్కరుపై కుట్ర వన్నుతున్నారు, ఎందుకు యుగ పురుషుడిపై విషం జింపుతున్నారు. మనువాద కొడుకులారా రేయ్, మనువార కొడుకులారా, మంద బుద్ధి నేతలారా, ఈ దేశమేలుతున్న ఓ దేశద్రోహులారా అని కోట్లాది జనము అంబేద్కర్ వారసులుగా ఈ ప్రశ్నలు లేవదెత్తురు. ఆ ప్రశ్నకు తప్పకుండా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ మోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికైతే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు ఎందుకంటున్నారు, అన్నిసార్లు ఏదైనా దేవుని నామస్మరణ చేసినా బాగుంటుంది, పుణ్యం వచ్చేది అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈరోజు అన్న ఎందుకురా అంబేద్కర్ అంటే మీకు అంత కడుపు మంట అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూస్తా ఉన్నాం. ఆ పాట కూడా ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉంది. ఏది ఏమైనా భీమసేన రాసినటువంటి పాటను అందరూ ఆదరించాలని కోరుతూ